హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వైటీ స్టూడియో డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్స్ చేసుకుంటే మీ ఛానల్ అమాంతంగా గ్రో అయితే అవుతుంది. సో ఆ సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా వైటీ స్టూడియో యాప్ని డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఛానల్ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఓపెన్ అయిపోతుంది. అంటే మన ఛానల్కి సంబంధించిన అనాలిసిస్, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, వాచ్ అవర్స్ ఎన్ని ఉన్నాయి, లాస్ట్ 28 డేస్కి వాచ్ అవర్స్ ఎంతమంది ఉన్నారు, సో రీసెంట్ సబ్స్క్రైబర్స్ ఎవరు, ఇలా ఓవరాల్గా ఛానల్ యొక్క హోమ్ పేజ్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. సో దీన్ని బట్టి మన ఛానల్ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉందో మనమైతే ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి గురించి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ డాష్ బోర్డ్ అయింది కదా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కంటెంట్. సో దీనిలో ఏంటంటే మనం పోస్ట్ చేసిన ప్రతి వీడియో కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో విజిబిలిటీ, అలాగే రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా మొదలైనన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. సో చూడండి. నెక్స్ట్ షార్ట్ వీడియోస్, మనం అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోస్, అదేవిధంగా మనం ఏదైనా లైవ్లో పోస్ట్ చేసిన వీడియోస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లైవ్ తీసామండి, ఒక లైవ్ స్ట్రీమింగ్ చేసాము. సో అది తర్వాత మన ఛానల్లో పబ్లిష్ అవుతుంది. ఆ వీడియో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో తర్వాత వచ్చేసి పోస్ట్, మనం పోస్టింగ్ పెడతాం కదా కమ్యూనిటీ ట్యాబ్లో. సో అలాంటి పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడైతే ఎనేబుల్ అవుతుంది. తర్వాత ప్లేలిస్ట్. సో ప్లేలిస్ట్ అనేది ఏంటంటే మన ఛానల్లో రకరకాల వీడియోస్ పెడతాము. ఏ వీడియో దేనికి సంబంధించింది ఆ టాపిక్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్ లాగా ఇస్తాము. సో అలా మీరు ఇస్తే ప్లేలిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో తర్వాత వచ్చేసేసి పోడ్కాస్ట్, ఒక విషయం గురించి ఎపిసోడ్స్ రూపంలో మనం పబ్లిష్ చేస్తామండి. సో దాని గురించి పోడ్కాస్ట్ అంటారు. సో పోడ్కాస్ట్ గురించి నేను ఒక వీడియో అయితే తయారు చేశాను. సో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. ఆ తర్వాత ప్రమోషన్స్, మన ఛానల్ని ప్రమోట్ చేసుకోవాలి అంటే యూట్యూబ్కి కొంత మనీ కట్టి మన ఛానల్ అయితే ప్రమోట్ చేసుకోవచ్చు. దీనివల్ల వచ్చే సబ్స్క్రైబర్స్ వల్ల యూజ్ ఉంది, కానీ వ్యూస్ వల్ల అయితే యూజ్ లేదండి. సో మనం ఎప్పుడైనా మన ఛానల్ ప్రమోట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనీ పే చేసేసి ప్రమోట్ అయితే చేసుకుంటాము. సో ఇలా ప్రమోట్ చేసినప్పుడు వచ్చిన సబ్స్క్రైబర్స్ వ్యాలిడ్ అవుతారు, కానీ వ్యూస్, వాచ్ అవర్స్ వ్యాలిడ్ అయితే అవ్వండి. సో ప్రమోషన్ కన్నా కానీ మంచి కంటెంట్ పెట్టి మన ఛానల్ గ్రోత్ అయితే పెంచుకోండి. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి ఛానల్ అనలిటికల్స్. సో ఛానల్ గురించి ఓవరాల్ అనాలిసిస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ ఓవర్ వ్యూ అండి. దీంట్లో లాస్ట్ 28 డేస్కి మనకు సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు, వాచ్ అవర్స్ ఎలా ఉన్నాయి, లైవ్ కౌంట్ చూసుకోవచ్చు అండి సబ్స్క్రైబర్స్. అదేవిధంగా ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, మనం పోస్ట్ చేసిన వీడియోస్లో టాప్ కంటెంట్ ఏది, మొదలైన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి. ఆ తర్వాత వచ్చేసేసి ఇక్కడ కంటెంట్ అని చెప్పేసి మరో ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. సో కంటెంట్ అంటే ఏంటంటే మనం పోస్ట్ చేసిన కంటెంట్, వీడియోస్, షార్ట్ వీడియోస్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేయగానే లాస్ట్ 28 డేస్లో మన ఆడియన్స్ మన వీడియోని ఎంత పర్సెంటేజ్ చూస్తున్నారు అంటే టాప్ మూమెంట్స్ ఫర్ అండ్ ఆడియన్స్ రియాక్షన్స్. సో మన వీడియోలో ఆడియన్స్ రియాక్షన్స్ 70% చూస్తున్నారా, 80% చూస్తున్నారా, అదేవిధంగా ఇంట్రో వరకే చూస్తున్నారా, ఏ టైం దగ్గర స్కిప్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని బట్టి మన వీడియోలో ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో వ్యూవర్స్ ఏది చూడట్లేదంటే ఇంట్రో చూడట్లేదు అంటే అక్కడ ఏదో సోది చెప్తున్నాను అర్థం. సో సోది తీసేసి వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఈ విధంగా ఆడియన్స్కి నచ్చినట్లు మన వీడియోని అయితే మోడిఫై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి ఆడియన్స్. ఇక్కడ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఆడియన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఇస్తుందండి. సో ఫస్ట్ వీడియో గ్రోయింగ్ యువర్ ఆడియన్స్ అంటే ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఏ వీడియోని ఎక్కువగా చూస్తున్నారు. సో అలాంటి టాపిక్ని రిపీటెడ్గా పెడితే మీకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే మీ ఆడియన్స్ ఎప్పుడు మీ వీడియోస్ చూస్తున్నారు, సో ఆ టైంలో పోస్ట్ చేస్తే మీ వీడియోస్ అనేది ఎక్కువగా గ్రో అయితే అవుతాయి. ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ అసలు మీది బెల్ ఐకాన్ ఆన్ చేశారా లేదా. సో బెల్ ఐకాన్ ఆన్ చేయకపోతే మీరు వీడియో చివరిలో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అని చెప్పేసి పదే పదే చెప్తూ ఉండాలి. అప్పుడే కదా మన వీడియోస్ నోటిఫికేషన్లోకి వెళ్ళి వారు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మేల్ ఎక్కువ చూస్తున్నారా, ఫీమేల్ ఎక్కువ చూస్తున్నారా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, ఏ కంట్రీ నుంచి చూస్తున్నారు, ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తుందండి. సో అలా వారికి తగ్గట్టుగా అంటే మన ఆడియన్స్ తగ్గట్టుగా మన కంటెంట్ని అయితే మోడిఫై చేసుకోవచ్చు. దీనివల్ల మన ఛానల్ గ్రో అయితే అవుతుంది. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి ఇన్స్పిరేషన్. సో మన ఛానల్ని ఏ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యారు, సో ఆ వీడియోస్ లిస్ట్ అన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా మనకు వచ్చిన ఆడియన్స్కి ఏ కంటెంట్ ఎక్కువ చూస్తున్నారు, సో అలాంటి కంటెంట్ని పోస్ట్ చేయండి అని చెప్పేసి మనకి ఓవరాల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం మన యూట్యూబ్ వీడియోస్ని అయితే మోడిఫై చేసుకోవచ్చు. దీనివల్ల ఆడియన్స్కి అభిరుచికి తగ్గట్టు చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా గ్రో అయితే అవుతుంది. ఆ తర్వాత మరో ఆప్షన్ బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ కామెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. ప్రతి యూట్యూబర్ కూడా ఒక వీడియోని పోస్ట్ చేసామంటే దాని తాలూకు కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయండి. కాకపోతే వీటిలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తాయి. సో అలాంటి నెగిటివ్ కామెంట్స్ అనేవి మనం మన ఛానల్లో కనిపించకుండా దాన్ని హైడ్ చేయొచ్చు అండి. సో అది ఎలాగో నేను మీకు చెప్తాను. అయితే ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే ఫస్ట్ కామెంట్ మెన్షన్. సో మెన్షన్ అంటే ఏంటంటే మన ఛానల్ని డిస్క్రిప్షన్లో అంటే మన ఛానల్ యొక్క నేమ్ని వారి యొక్క డిస్క్రిప్షన్లో పెట్టుకుంటారు. సో అలాంటి ఛానల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. సో మెన్షన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే వేరొకరు మన ఛానల్ని వారి డిస్క్రిప్షన్లో పెట్టుకోవడం వల్ల ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఛానల్లో కూడా వ్యూస్ వచ్చే అవకాశం ఉందండి. సో మన అభిమానులు ఎవరైనా ఉంటే అలా మెన్షన్ చేసుకుంటారు. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ అండి హెల్ప్ ఫర్ రివ్యూ. సో మనకు వచ్చిన కామెంట్స్ అనేవి మనం హైడ్ చేసుకోవచ్చు. కొందరు బ్యాడ్ వర్డ్స్ వాడుతూ ఉంటారు. సో అలాంటి కనిపించకుండా హైడ్ చేయొచ్చు. అలాంటప్పుడు ఆ మెసేజెస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఆ మెసేజెస్ అన్నీ కూడా మనం చూసి వాటిలో బ్యాడ్ వర్డ్స్ లేవు అనుకోండి, సో వాటిని అప్రూవ్ చేసుకోవచ్చు. అప్రూవ్ చేస్తే మన ఛానల్ పేజ్లో కామెంట్ బాక్స్లో అయితే మరలా అవి కనిపిస్తాయండి. సో ఇది మంచి ఆప్షన్ అండి. సో ఇది ఒకసారి మీరు కూడా ఈ సెట్టింగ్ చేసుకోండి. సో బ్యాడ్ వర్డ్స్ వస్తే ఏ విధంగా కనిపించకుండా చేయాలో నేనైతే మీకు ఇప్పుడు చెప్తాను. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి సబ్ టైటిల్స్. సో మనం ఒక వీడియోని తయారు చేసాం, అది తెలుగు భాషలో ఉంది. సో సబ్ టైటిల్ ఇవ్వడం వల్ల అది లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతుందండి. మనం ఇంగ్లీష్లో కావాలి అనుకోండి, ఇక్కడ సబ్ టైటిల్లో ఇంగ్లీష్ అని ఇస్తే ఇంగ్లీష్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా చేయడం కోసం చాలా టైం టేకన్ అండి. కాకపోతే ఇలా చేసుకోవడం వల్ల మన వీడియోస్ అయితే గ్రో అయితే అవుతాయి. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి కాపీరైట్ క్లెయిమ్. సో మన ఛానల్లోని కంటెంట్ని డౌన్లోడ్ చేసుకొని వేరొకరు వారి ఛానల్లో అప్లోడ్ చేసుకున్నారనుకోండి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయండి. సో మనం అప్పుడు వారిని రిమూవల్ రిక్వెస్ట్ కోరుకోవచ్చు అండి. వాళ్ళ మీద స్ట్రైక్ కూడా వేయచ్చు. సో దాని గురించి ఇక్కడైతే ఈ ఆప్షన్ అవైలబుల్గా ఉంది. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. సో రిమూవల్ రిక్వెస్ట్ ఎలా వేయాలంటే న్యూ రిమూవల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో వీటిని ఫిల్ చేసేసి వారికైతే రిమూవల్ రిక్వెస్ట్ అయితే పంపొచ్చు. ఏ విధంగా పంపాలో ఆల్రెడీ వీడియో నేనైతే పోస్ట్ చేశాను, దాన్ని ఒకసారి అయితే చూడండి. ఆ తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసేస్తే మరొక ఆప్షన్ అండి ఇక్కడ మానిటైజేషన్. మన ఛానల్లో మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి మానిటైజేషన్ అవ్వాలి అంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి, వాచ్ అవర్స్ కావాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలా వచ్చిన తర్వాత మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి మొదలైన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇది ఒకసారి చూడండి. చూసి మీ ఛానల్ కనుక మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయితే అప్లై అయితే చేసేసుకోండి. అప్లై చేసి ఏదైనా ఎనేబుల్ చేసుకోవాలి ఆప్షన్స్ అనుకుంటే ఎనేబుల్ అయితే చేయండి. ప్రస్తుతానికైతే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి వాటి గురించి నేనైతే ఇక్కడ ఏమీ చేయట్లేదు. సో ఇక్కడ ఓవరాల్గా చూడండి, ఏదైనా ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మరో ఆప్షన్ అండి. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకి మానిటైజేషన్ కింద కస్టమైజేషన్ అని చెప్పేసి ఉంటుందండి. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రొఫైల్ అండి. సో మన ఛానల్ యొక్క ప్రొఫైల్ అంతా కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ బ్యానర్ అండి, బ్యానర్ సెట్ చేసుకోవాలి మన ఛానల్కి. అది ఎలా సెట్ చేయాలో ఆల్రెడీ మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేశాను వీడియో, చూడండి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్. సో వాటిని ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిక్చర్ అంటే లోగోస్. మన ఛానల్కి లోగోస్ ఏ విధంగా తయారు చేయాలో కూడా నేను వీడియో అయితే చేశాను. ఆ తర్వాత నేమ్. సో మన ఛానల్ యొక్క నేమ్ కనిపిస్తుంది, అదేవిధంగా హ్యాండిల్ నేమ్ కనిపిస్తుంది, దాంతోపాటుగా యూఆర్ఎల్ కనిపిస్తుంది. అంతేకాకుండా
మనకు సోషల్ మీడియా ఉంటే వాటి లింక్స్ కూడా ఇక్కడైతే మనం ఇవ్వచ్చండి. సో సోషల్ మీడియా లింక్స్ ఇవ్వడం వల్ల మన సబ్స్క్రైబర్స్ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మరో ఆప్షన్ హోమ్ ట్యాబ్ అండి. సో దీని మీద క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి హోమ్ ట్యాబ్. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్ టైలర్స్ అన్నమాట. అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మన ఛానల్ ఓపెన్ చేయగానే ఒక టైలర్ కనిపిస్తుంది. అన్సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మన ఛానల్ ఓపెన్ చేస్తే మరొక టైలర్ కనిపిస్తుంది. ఈ టైలర్ అనేది మనమే పెట్టుకోవాలండి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఒక మూవీ చూడాలనుకోండి, ఫస్ట్ టైలర్ చూస్తాము, చూసి ఒక అంచనాకైతే వస్తాము. అదేవిధంగా ఇక్కడ మనం పెట్టుకున్న వీడియోని బట్టి ఈ ఛానల్లో ఈ వీడియోస్ ఉన్నాయి, సో ఇవి మనకి చాలా యూజ్ఫుల్ అవుతాయని చెప్పేసి ఆడియన్స్ కంటూ ఒక ఐడియా అయితే వస్తుందండి. సో వాటిని ఏ విధంగా సెట్ చేసుకోవచ్చో వాటి గురించి కూడా నేను వీడియో పెట్టానండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయాల గురించి, ప్రతి టాపిక్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి. వాటి యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తానండి. సో ఈ విధంగా టైలర్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా కింద ఇక్కడ మనం ఛానల్ని, ఎవరైనా ఛానల్ని ప్రమోట్ చేయాలి, సో ఆ ఛానల్ మన ఛానల్లో పెట్టుకోవాలి. సో అలాంటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి అయితే పెట్టొచ్చండి. సో వీటి గురించి కూడా వీడియో చేశాను. ఒకసారి మన ఛానల్ తీసి ఓవరాల్గా చూడండి. చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇలా కింద స్క్రోల్ చేస్తే యూట్యూబ్ లైబ్రరీ అని చెప్పేసి మరో ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్రీ మ్యూజిక్స్ అండి. ఇవన్నీ కూడా మన ఛానల్లో ఏదైనా మ్యూజిక్ వాడుకున్నప్పుడు కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందనుకోండి, సో వాటిని అయితే చేంజ్ చేసుకొని ఈ మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో వీటిని కూడా మనం యూజ్ చేసుకొని మన ఛానల్ గ్రోత్ అయితే పెంచుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇలా కింద స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ అని చెప్పేసి మరో ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఈ సెట్టింగ్స్ అయితే వైటీ స్టూడియోలో కంపల్సరీ చేసుకోవాలి. సో ఎవరైనా చేసుకోకపోతే వెంటనే చేయండి మన వీడియోని చూసి. సో ఇలా కింద స్క్రోల్ చేస్తే కింద నుంచి సెకండ్ ఆప్షన్ అండి సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఒక 6 ఆప్షన్స్ అయితే మరలా కనిపిస్తాయండి. ఒకసారి చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్, జనరల్, ఛానల్, అప్లోడ్, పర్మిషన్స్, కమ్యూనిటీ, ఇలా రకరకాల కనిపిస్తాయండి. ఫస్ట్ జనరల్లోకి వెళ్ళండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కరెన్సీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మనం యూట్యూబ్ నుంచి మనీ గెయిన్ చేస్తే మనకి కరెన్సీ ఏ రూపంలో రావాలి. సో మనం ఇండియన్స్ కాబట్టి ఇండియన్ రూపీస్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రీస్, వాటి రూపీస్ వస్తాయండి. సో వీటిని ఇలా స్క్రోల్ చేస్తే ఇండియా రూపీస్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఈ సెట్టింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి సెట్టింగ్ మీరు చేసుకోండి. ఆ తర్వాత మరో ఆప్షన్ ఛానల్. సో ఛానల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మరలా 3 ఆప్షన్స్ అయితే మనకు కనబడతాయండి. సో ఒక్కొక్క దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. సో దీనిలో మన కంట్రీ అడుగుతుంది. సో మనం ఇండియా కాబట్టి ఇండియా మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కీవర్డ్స్ అడుగుతుందండి. సో కీవర్డ్స్ ఏంటంటే మన ఛానల్లో ఏ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాము, సో ఆ కీవర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ టైప్ చేయండి. సో ఇక్కడ మన ఛానల్ వచ్చి టెక్నాలజీ గురించి చెప్తుంది, ఎడిటింగ్ గురించి చెప్తుంది కాబట్టి టెక్నాలజీ అని చెప్పేసి కీవర్డ్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా వీడియో ఎడిటింగ్, కైన్ మాస్టర్, ఇన్షాట్, క్యాప్ కట్, ఇలా ప్రతి వర్డ్ అంటే మన ఛానల్లో మనం పోస్ట్ చేసే కంటెంట్కి రిలేటెడ్గా ఉండే ప్రతి వర్డ్ కూడా కీవర్డ్ లాగా మనమైతే ఇక్కడ ఇవ్వచ్చు అండి. సో టైప్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయగానే ఆ కీవర్డ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఇవ్వచ్చండి. సో మీ మైండ్లో మీ ఛానల్కి సంబంధించి ఏ కంటెంట్ పెట్టాలనుకుంటున్నారో ఆ కీవర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చి సేవ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మరలా మరొక ఆప్షన్లోకి వెళ్దామండి. ఆ
తర్వాత మరో ఆప్షన్ అండి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. సో దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆడియన్స్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఇలా మీరు కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయండి. ఎస్ సెట్ దిస్ ఛానల్ యాజ్ ఏ మేడ్ ఫర్ కిడ్, నో సెట్ ఏ దిస్ ఛానల్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్, ఐ వాంట్ రివ్యూ ఎవ్రీ వీడియో అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయండి. సో మీరు వచ్చేసి నో ఇట్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఛానల్ అనేది కిడ్కి సంబంధించింది కాదు అని చెప్పండి. ఒకవేళ మీరు అలా సెట్ చేసుకున్నారు అంటే మీ ఛానల్కి అయితే ప్రాబ్లం అయితే వస్తుంది. సో కాబట్టి మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేస్తే మరో 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయండి. దాంట్లో ఆటోమేటిక్ క్యాప్షన్ ఒకటి, అడ్వర్టైజ్మెంట్ ఒకటి, క్లిప్స్ ఒకటి ఉంటుందండి. సో ఆటోమేటిక్ క్యాప్షన్ మీరు క్లిక్ చేయొద్దు, తర్వాత అడ్వర్టైజ్మెంట్ మీద కూడా క్లిక్ చేయకండి. ఆ తర్వాత క్లిప్స్ అని వస్తుంది కదా, దాని మీద టిక్ చేసుకోండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత కింద మేనేజ్ యువర్ యూట్యూబ్ అకౌంట్, డిలీట్ యువర్ అకౌంట్ అని చెప్పేసి ఉన్నాయి, వాటిని అయితే టచ్ చేయకండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి ఫీచర్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి మరొక ఆప్షన్ అయితే కనపడుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఈ 3 ఆప్షన్స్ ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫీచర్ ఎలిజిబిలిటీలో 3 ఆప్షన్స్ ఉంటాయండి. స్టాండర్డ్ ఫీచర్స్, ఇంటర్మీడియట్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్. సో ఫస్ట్ స్టాండర్డ్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాము. సో ఇది ఎనేబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి, తర్వాత ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత యాడ్ కొలాబరేషన్స్ అంటే ఏంటంటే పోస్టులు పెడుతూ ఉండాలి. సో ఈ విధంగా చేస్తే మనకి స్టాండర్డ్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఫీచర్స్. సో ఇది ఎనేబుల్ అవ్వాలి అంటే దీంట్లో ఏమేమి వస్తాయి అంటే మనం లాంగ్ వీడియోస్ 15 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, థంబ్నెయిల్స్ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మీరు గమనించండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు కస్టమ్ థంబ్నెయిల్స్ అంటే మీరు ఓన్గా థంబ్నెయిల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ అవుతుందో అప్పుడే మనకి ఆ అవకాశం అయితే వస్తుంది. సో ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎప్పుడు ఎనేబుల్ అవుతాయి అంటే స్టాండర్డ్ ఫీచర్స్ ఉండాలి, అదేవిధంగా ఫోన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో స్టాండర్డ్ ఫీచర్స్ అంటే ఏం చెప్పాను కదా, ఫస్ట్ డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి, ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలి, పోస్టులు పెడుతూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి స్టాండర్డ్ ఫీచర్ ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. సో స్టాండర్డ్ ఫీచర్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఫోన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఈ 2 చేసుకుంటే ఇంటర్మీడియట్ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఫీచర్స్. సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎనేబుల్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ ఫీచర్స్లో ఏమేమి వస్తాయి? స్టాండర్డ్ ఫీచర్స్ ప్లస్ ఫోన్ వెరిఫికేషన్ అయి ఉండాలి. స్టాండర్డ్ ఫీచర్స్ ఏంటి అంటే వీడియో అప్లోడ్ చేయాలి, ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలి, పోస్టులు పెడుతూ ఉండాలి. సో ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. సో ఇదంతా అయిపోయిన తర్వాత సో ఇంటర్మీడియట్ ఫీచర్స్ ప్లస్ వీడియో వెరిఫికేషన్ అయినా ఉండాలి, లేదా ఐడి వెరిఫికేషన్ అయినా చేయాలి, లేదా ఛానల్ హిస్టరీ అంటే మీరు ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేస్తున్నట్లు ఒక హిస్టరీ అయితే క్రియేట్ అవ్వాలి. ఇవన్నీ క్రియేట్ అయితే మీకు అడ్వాన్స్ ఫీచర్స్ అన్నీ వస్తాయి. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్లో ఏమేమి ఉంటాయంటే అప్పీల్ చేసుకోవచ్చు, సో లైవ్ స్ట్రీమింగ్స్ ఎక్కువగా పెట్టుకోవచ్చు, మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది, ఇంకా రకరకాల ఫీచర్స్ అయితే ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మన ఛానల్కి ఎప్పుడైతే వస్తాయో వీటన్నిటిని మీరు ఎనేబుల్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో మానిటైజేషన్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతుంది. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి అప్లోడ్ డిఫాల్ట్స్. సో మనం అప్లోడ్ చేసేటప్పుడు డిఫాల్ట్గా కొన్ని కావాలి అనుకుంటాము. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి బేసిక్, అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో బేసిక్స్ మీద క్లిక్ చేయగానే మనకి టైటిల్, డిస్క్రిప్షన్, విజిబిలిటీ ఇవన్నీ కూడా కనిపిస్తాయండి. సో టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా డిఫాల్ట్గా ఇచ్చేసేయండి. ఒకసారి ఇస్తే మరలా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి. సో ఇక్కడ మీ ఛానల్ టైటిల్ ఇవ్వండి, ఆ తర్వాత డిస్క్రిప్షన్, ట్రెండింగ్, వైరల్ ఇవన్నీ ఇస్తాం కదా అవి ఇచ్చేసేయండి. తర్వాత విజిబిలిటీ ఎప్పుడు పబ్లిక్లో ఉండేలాగా చూసుకోండి. సో ఈ విధంగా ముందుగానే చేయటం వల్ల మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు పదే టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఇవ్వకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో తర్వాత ఆప్షన్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అండి. సో దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆటోమేటిక్ క్యాప్షన్. సో దీన్ని అయితే టిక్ చేసుకోండి. ఆ తర్వాత కింద స్క్రోల్ చేస్తే లైసెన్స్ అని ఉంటుంది, స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ దీని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత నన్ను అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి.
తర్వాత లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్ సర్టిఫికేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీషు, నన్ను, నెక్స్ట్ ఆప్షన్ ఏమి టిక్ చేయకుండా ఉంచండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే కామెంట్స్ అని చెప్పేసి మరో ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ కామెంట్స్ ఎప్పుడు కూడా ఆన్లో ఉంచుకోండి. సో కామెంట్స్ ఆన్లో ఉంచితే మాకు పిచ్చి బూతులు వస్తున్నాయి కాబట్టి మేము ఆఫ్లో ఉంచుతున్నామంటే మన వీడియో గురించి మన సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటున్నారో తెలియదు. కాబట్టి మీరు కామెంట్ బాక్స్ని ఆన్లో ఉంచుకొని సెకండ్ బేసిక్ అని ఉంది కదా, దాన్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఏదన్నా బ్యాడ్ వర్డ్స్ వస్తే అవన్నీ కూడా కనిపించకుండా హైడ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా హైడ్ చేసిన కామెంట్స్ అన్ని కూడా మనకి ఇందాక కామెంట్ బాక్స్లో రివ్యూ ఫర్ హెల్త్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ కనిపిస్తాయి. సో అక్కడ క్లిక్ చేసుకొని మనం అయితే అప్రూవ్ అయితే చేయొచ్చు. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి పర్మిషన్. సో ఈ పర్మిషన్ ఆప్షన్ ఏంటంటే మన ఛానల్ని వేరే వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు. సో మేనేజర్ లాగా అపాయింట్ చేసుకోవచ్చు. లేదా కొన్ని కామెంట్స్ మనం చూడము, సో అలాంటి వాళ్ళు చూసి డిలీట్ చేయొచ్చు, వీడియోస్ పోస్ట్ చేయొచ్చు. ఇలాంటి ఓనర్షిప్ మొత్తం కూడా మనం వేరే ఒకరికి ఇవ్వచ్చు అండి. సో అలా ఇవ్వాలనుకుంటే పైన ఇన్వైట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి వారి యొక్క ఛానల్ ఐడి ఇవన్నీ కూడా మనం అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మన ఛానల్ ఓనర్షిప్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీరు చేయొచ్చు, అలాగే వేరే వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి, సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కమ్యూనిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, ఆటోమేటెడ్ ఫీల్డ్, డిఫాల్ట్. సో ఈ రెండు కూడా కనిపిస్తాయండి. ఆటోమేటెడ్ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తే మేనేజ్ మోడరేటర్స్, స్టాండర్డ్ మోడరేటర్స్, అప్రూవ్డ్ యూజర్స్. సో ఈ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మనం ఓనర్షిప్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళకి ఆ రైట్స్ అంటే అవి మోడరేటెడ్గా ఉండాలా, స్టాండర్డ్ మోడరేటెడ్గా ఉండాలా, సో ఎవరికైతే అప్రూవ్ చేస్తున్నావు ఇవన్నీ కూడా అక్కడ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుందండి. సో మనం జనరల్గా మన ఓనర్షిప్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయం కాబట్టి ఈ ఆప్షన్స్ అయితే వద్దండి. ఒకవేళ చేయాలనుకుంటే స్టాండర్డ్ మోడరేటర్ అని చెప్పేసి టైప్ చేసుకోండి. సో తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే మనకి మరికొన్ని ఆప్షన్స్ వస్తాయండి. హైడ్ యూజర్స్. సో మన ఛానల్లో ఎవరైనా కానీ కామెంట్స్ బ్యాడ్గా పెడుతున్నారనుకోండి, వేరొక ఛానల్ ఊరికే అసలు విషయం లేకపోయినా కానీ కామెంట్ చేస్తూ ఉంటారు. అక్క మీరు అది చెప్పండి, ఇది చెప్పండి, అలా చేయండి, ఇలా చేయండి అని విసిగిస్తూ ఉంటారు. సో అలాంటి వారిని మనం హైడ్ చేసుకోవచ్చు అండి. ఆ హైడ్ చేసుకున్న వారి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడైతే మనకి డిస్ప్లే అవుతాయండి. సో మీరు హైడ్ అనే ఆప్షన్ యూజ్ చేసేసి మనకి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని, అన్నెసరీ కామెంట్ పెట్టిన వాళ్ళని హైడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేసి వాళ్ళని హైడ్ లిస్ట్ నుంచి తీసేయచ్చు. సో ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే బ్లాక్ లింక్స్. సో ఇక్కడ మనకి అన్నెసరీ లింక్స్, ఒకవేళ ఇప్పుడు మన ఛానల్లో కామెంట్ బాక్స్లో ఎవరైనా లింక్స్ ఇస్తూ ఉంటారు, సో అలా లింక్స్ ఇవ్వకూడదు, అవన్నీ బ్లాక్ చేసేసుకోవాలనుకున్నప్పుడు దీని మీద టిక్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డిఫాల్ట్స్ అండి. సో డిఫాల్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కామెంట్ అని ఎవరు యూట్యూబ్ ఛానల్ అని చెప్పుంటుంది. సో కామెంట్స్ ఆన్ చేయాలా ఆఫ్ చేయాలంటే కామెంట్స్ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉంచుకోవాలండి. సో మీరు ఏదన్నా బ్యాడ్ కంటెంట్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి, లేదంటే చాలామంది తిడుతూ ఉంటారు. సో ఇక్కడైతే ఆన్లో ఉంచుకోండి. తర్వాత లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు మెసేజెస్ ఏ విధంగా ఉండాలంటే హోల్డ్ పొటెన్షియల్లీ ఇన్అప్రాప్రియేటెడ్ కామెంట్స్. సో దాన్ని అయితే టిక్ చేసేసుకోండి. ఎందుకంటే మనం లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు చాలామంది బూతులు తిడుతూ ఉంటారు, కావాలని చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు అలాంటివన్నీ కూడా హైడ్ చేసుకోవాలని చెప్పేసి ఆ ఆప్షన్ అయితే టిక్ చేసుకోండి. తర్వాత మరో ఆప్షన్ అండి, క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ అండి. సో ఇక్కడ మనం చేయడానికి ఏమీ ఉండదు. సో అన్నీ కూడా ఆల్రెడీ ఉంటాయి. సో అదేవిధంగా అగ్రిమెంట్స్, మనం యూట్యూబ్తో చేసుకున్న అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లే అవుతాయండి. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత కింద సేవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేసుకుంటే మనం పెట్టుకున్న సెట్టింగ్స్ అన్నీ కూడా సేవ్ అయితే అయిపోతాయండి. సో ఈ విధంగా యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సెట్టింగ్స్ కంపల్సరీ చేసుకోవాలండి. ఈ సెట్టింగ్స్ చేయటం వల్లే మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని, దానిలో పలానా కంటెంట్ ఉంటుందని మనం ట్యాగ్స్ ఇస్తాం కదా. సో మన ఛానల్ పలానా ఎడిటింగ్ ఛానల్, సో లేదంటే టెక్నాలజీ ఛానల్, లేదంటే వంటకాల ఛానల్ అని చాలామందికి తెలుస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీలో ఎవరైనా ఈ సెట్టింగ్ చేసుకోకపోతే వెంటనే సెట్టింగ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.